గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ఎవరైతే కుంభరాశి ప్రేక్షకులు ఉన్నారో కుంభరాశి వారికి సంబంధించి మరి గత 2025 జూన్ జూలై నుండి కూడా మీ పరిస్థితి అసలు బాగాలేదు. సుమారుగా అక్టోబర్ నుండి కుంభరాశి వారికి మరి అప్పుల బాధలు తొలగిపోవాలనుకున్నా, ఫైనాన్షియల్గా కొంత మంచి స్టెబిలిటీ ఉండాలి అనుకున్నా, లేదా ఏమైనా కుంభరాశి వారికి కొంత అదృష్టం కలిసి రావాలి అనుకున్నా, కుంభరాశి వారికి వ్యాపారం అభివృద్ధి ఉండాలనుకున్నా, ఈ అద్భుతమైనటువంటి రెమెడీలను పాటించండి. మీ జీవితంలో మంచి మంచి ఉపయోగకరమైనటువంటి సందర్భాలను, ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపండి. కుంభరాశి వారు 2018, 19, 20, 21లో మీ జీవితం ఎంతో అతలాకుతలమైంది. చాలా అంటే చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. ఎన్నెన్నో ఇబ్బందులను ఫేస్ చేశారు. ఎంతో కొంతమేర యాక్సిడెంట్స్ కానీ, వాహన ప్రమాదాలు కానీ, కొంతమేర మీరు మాట్లాడేటువంటి కొన్ని మాటలు ఎదుటి వ్యక్తికి అబ్బా అనిపిస్తాయి, కానీ మీరు పాటించరు కొన్ని సందర్భాల్లో. అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో సంతానం కోసం ఇబ్బంది పడి అటువంటి వారు 10-15 సంవత్సరాల నుండి కూడా ఇబ్బంది పడేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అది వ్యక్తిగతంగా వన్స్ నన్ను కలిసిన తర్వాత తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విషయాలను మాత్రం నేను గర్వంగా చెప్పుకుంటాను. అది నా మీద భరోసా కాదు, నాకు అమ్మవారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, అమ్మవారు ఇచ్చినటువంటి నాకు వరం అంతే. కనుక ఈ కుంభరాశి వారికి మరి గడిచిన సందర్భాలు కానీ, చాలా లవ్ బ్రేకప్స్ ఉండడము, మీ జీవితంలో ఈగో ఫీలింగ్కు వెళ్ళి చాలా మిస్ అయినటువంటి సందర్భాలు చాలా ఉంటవి. లీగల్ అఫైర్స్ కావచ్చును, కొంత వివాహం కాకముందే కొన్ని మీరు అసలు జీవితం అంటే ఏంటిదో చూసేసినటువంటి సందర్భాలు 1, 2 అని కాదు. శనివారం పేదలకు నల్ల నువ్వులు కానీ, తెల్ల నువ్వుల ఉండలను పంచిపెట్టడం కానీ, ఏమైనా దుప్పట్లను పంచిపెట్టడం ద్వారా మీకు అత్యంత అద్భుతమైనటువంటి లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. అప్పులు తీరేటువంటి పరిస్థితి, ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదా అని అనుకునేటువంటి వారి కోసము ఈ రెమెడీలు చెప్తూ ఉన్నాను. ఇక మీరు కాలానికి ముందే ఆలోచిస్తారు, అందుకే చాలా మంది మిమ్మల్ని ఆలస్యంగా అర్థం చేసుకుంటారు. ఈ విషయం కూడా గమనించుకోండి. ఈ యొక్క కుంభరాశి వారికి మీకు ఇచ్చే ట్యాగ్ లైన్ ఏమిటి అంటే, ఈ రోజు నేను అర్థం చేసుకోకపోవచ్చు, రేపు నిన్ను అనుసరిస్తారు. ఇవాళ మిమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ రేపటి రోజున మిమ్మల్ని అనుసరిస్తారు అని చెప్పడం జరుగుతున్నది. మీకు ఇచ్చేటువంటి ఆగ్రహం. కుంభము అంటేనే నిండుకుండా తొనకదు అని అనుకునేటువంటి పరిస్థితి. మరి ఇట్టి కుంభరాశి వారికి నీలగిరి మొక్క అనేటువంటిది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి మొక్క. కొత్త ఆలోచనలు, పురోగతి శక్తి అనేటువంటిది కనబడుతుంది. కుంభరాశి వారికి నెంబర్ 8, నెంబర్ 11 మీకు అదృష్టము. శనివారము అదృష్ట రోజుగా చెప్పడం జరుగుతున్నది. మరి కుంభరాశి వారికి శనివారం ఎంతో అదృష్టవంతమైనటువంటి రోజు అని చెప్పాము. అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే వారి జాతకరీత్యా రాహు నీచలో ఉన్నా, సూర్యుడు నీచలో ఉన్నా, బుధుడు బాగా లేకున్నా, కులాంతర వివాహాలు కానీ, కులాంతర
అక్రమ సంబంధాలు కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బుధ శని కలిసి ఉన్న, బుధునిపై శని దృష్టి పడిన కుంభరాశి వారికి, మరి కుంభరాశి వారికి శనైశ్వరుడు ఆంజనేయ స్వామి ఎంతో అదృష్టవంతులుగా చెప్పబడుతున్నారు. శనివారము లక్కీ డే మీకు అని చెప్తున్నాం. అదృష్ట మొక్క మీకు నీలగిరి మొక్క అని చెప్పాము. అప్పులు తీరేందుకు ఖచ్చితంగా కూడా నల్ల నువ్వులను దానం చేస్తూ ఉండాలి. కుంభరాశి వారు నల్ల నువ్వులను దానం చేస్తూ రిపీట్ నల్ల నువ్వులను దానంగా చేస్తూ, నల్ల కుక్కలకు ఆహారాన్ని పంచిపెడుతూ, నలుపు రంగులో ఉండేటువంటి ఆవులకు దానాను అందిస్తూ, కాకులకు ఖచ్చితంగా ఆహారాన్ని, నీటినో, అమావాస్యకు శ్మశానంలో కాకులు విపరీతంగా ఉంటాయి. అమావాస్యకే కాదు, ఎప్పుడైనా ఉంటాయి అక్కడ. సో మీరు అక్కడకు వెళ్ళినా కూడా కాకులకు ఆహారం పెట్టినా కూడా ఎంతో మంచి లభిస్తుంది. కుంభరాశి వారికి రాబోయే రోజులలో కొన్ని గొడవలు, అప్పులు పుట్టడము, అప్పు సంబంధిత ఇబ్బందులు నుండి విముక్తి కలిగేటువంటి పరిస్థితి, ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ ఏదో ఒకటి మీకు లాభము జరగబోతున్నది, గౌట్ రిలేటెడ్. సో కుంభరాశి వారికి తప్పకుండా కూడా ఇంకా చూసుకున్నట్టయితే ఇందాక మనం చెప్పుకున్నాం నీలగిరి వృక్షము అని, అదేవిధంగా ఆంజనేయ స్వామికి వడమాలను సమర్పిస్తూ ఉండడము, శనిదేవునికి నల్ల నువ్వులను సమర్పిస్తూ నల్ల నువ్వులను దానంగా ఇస్తూ ఉండడము, కుదిరితే శనివారం పేదలకు అన్నదానం చేయడం వల్ల, అన్నదానం అంటే మీరేం 4 రకాలు చేయాల్సిన పని లేదు. సాంబార్ రైసో, కర్డ్ రైసో, పులిహోరగా చేసి నలుగురికి పంచండి, అదే 10,000. ప్రతి శుక్రవారము లేదా ప్రతి పౌర్ణమి రోజున మీరు విశేషంగా కూడా ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 1000 సార్లు చదువుకున్న ఎడల, నేతితో దీపారాధన చేసిన ఎడల మీ జీవితంలో మంచి మార్పు ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలలో ఖచ్చితంగా మీకు ఎలాంటి దశలు నడుస్తున్నాయి చెక్ చేసుకోండి. ఒకసారి నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేది మీ జీవితంలో వినలేని అంశంగా అద్భుతంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్.